తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఒకవేళ వెళ్తే ఫలితం 2014లో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వస్తుందంటారా, లేకపోతే దానికన్నా భిన్నమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందంటారా? సీనియర్ రాజకీయ నేతగా చెప్పేదా మేము మాత్రం ఒంటరిగా వెళ్తాం. ఎవరో వెళ్ళినా సరే మాకు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేదు. మా అంశం ఒక్కటే, ఈ 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి మాకు ఓటు ఇవ్వండి. మీ తాలూకా మీ అభివృద్ధిని చూసి మాకు ఓటు ఇవ్వండి. నాకు చెప్పాను కదా, ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెరిగిన ఆలోచన చేసుకుని మాకు ఓటు ఇవ్వండి. రాష్ట్రం జీడిపి తాలూకా పర్సెంటేజ్ ఏ రకంగా పెరిగి అభివృద్ధి చెందిన చూసి ఇవ్వండి. రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర వచ్చిందో అదే ఆలోచన చేసి మాకు ఓటు ఇవ్వండి. మీ పిల్లలకు వచ్చి విద్య పట్ల విద్యా విధానంలో ఎన్ని మార్పులు చేసుకొచ్చామో, దానికి ఎంత ప్రత్యేకత ప్రాధాన్యత ఇచ్చామో, దేశంలోనే మేటిగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశామో దాన్ని చూసి మాకు ఓటు ఇవ్వండి. ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ప్రతి 5 కోట్ల మందికి ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే మధ్య అందరికీ కూడా ఒక కేర్ షీట్ తయారు చేసి, ఒక మెడికల్ షీట్ని వాళ్ళ తాలూకు ఆరోగ్యం కోసం వాళ్ళకి ఏ జబ్బు ఉందో చూసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి, దాంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి గ్రామాలకి వాటికి డాక్టర్ 104 పోయి వాళ్ళని వచ్చి పరీక్షించి వాళ్ళ మందు ఇచ్చే సందర్భం ఇంత ముందు ఎప్పుడు లేదు. ఆ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో అవి చూసి ఉంటుందండి. 1వ తారీఖు నాడు ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు ఇస్తున్న పెన్షన్ మధ్యవర్తులు దళాలు లేకుండా సుమారు 2,50,000 కోట్ల పైసలకే మీకు వచ్చి డైరెక్ట్గా డిబిటీ ద్వారా మీకు ఇస్తున్న అవినీతి లేని కార్యక్రమాన్ని చూసి మాకు ఓటు ఇవ్వండి. ఇంకేం చెప్పాలి? ఇవన్నీ కాకుండా అని అడుగుతుంటే ఒకరిగా మేమేం తప్పు మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఆ దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం పడు దానికి ఓటిపోద్దని మనలాగా మమ్మల్ని చూసి మాకు ఓటు ఇమ్మని అడుగుతుంది. మా పాజిటివ్ని చూసి మాకు ఓటు ఇమ్మని అడుగుతున్నాం. పాజిటివ్నెస్కి వచ్చి మాకు మళ్ళీ రిపీట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాం. మేము నైతికతకు ఆ పార్టీని ఏ విధంగా ఆలోచిస్తే మాకు అనవసరం. ఏ డొంకల్లోనే ఏ సందులో దొరుకుతారో మాకు అనవసరం. అదో రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలకు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలకు ఉంటాయి, వాళ్ళ అడ్జస్ట్మెంట్లకు ఉంటాయి. టైంలీ ఒకరికొకరు అనాథకంగా మాట్లాడుకున్న వాళ్ళకుంటాయి. మాకు సంబంధం లేదు. మా నైతికత, మా మాట మాకు ఎవరితోనే లేదు. ఒంటరిగా మేము పోటీ చేస్తాం ఈ రాబోయే ఎన్నికల్లో. అది మా తరపు మాట. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖను ప్రైవేటీకరణ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీని పొద్దులోకి రమ్మని ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఎవరు ఏ పార్టీ అయితే ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ అయితే ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తెలుగుదేశం పార్టీ, ఆ గుమ్మాలెక్కి బాబు నేను అంటారో వాళ్ళకి ఆ ప్రశ్న ఇస్తే బాగుంటుంది. రేపు ఎన్నికలు వచ్చి అయిన తర్వాత నేను మాట్లాడక ముందు ఊరికనే నేను మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. ఎప్పుడు చేస్తున్నాం, ఇవాళ కొత్త కాదు కదా. స్టార్టింగ్ డే 1 నుంచి చేస్తున్నాం. నాకరికి దానికే శాసనసభ సాక్షి ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ఒక మాట చెప్పారు, జ్ఞాపకం ఉందా? దేశంలో మన మీద ఆధారపడిన ప్రభుత్వం వస్తే కానీ ఇలాంటి వాటికి శాస్త్రీయ పరిష్కారాలు రావు. సార్, మంత్రి గారు మోడీ గారిని జగన్ గారు బీజేపీ ముఖ్యమంత్రులు కావాలని సార్లు కూడా కలుస్తున్నారు. కారణం ఏంటి? హోదా రాలేదు. అసెంబ్లీలోనే ప్రకటించారు హోదా ఎన్నమని జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశారో, ఈయన ఎక్కువసార్లు కలిశారు. నాకు ఆ లెక్కలు తెలియదు, కానీ ఆ లెక్కలు నా దగ్గర లేవు. కానీ ఏంటి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఫెడరల్ వ్యవస్థలోనూ రాష్ట్ర కేంద్ర సంబంధాలు కొనసాగించుకో అవసరం ఉన్నది. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం
కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాంతో సత్సంబంధాలు పెట్టుకుని రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏమైనా అవసరం ఉంటే అవసరాలు తీర్చుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు వ్యవస్థల మధ్య, కేంద్రం రాష్ట్రం. రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం మనకు అవసరం, వాళ్ళ తాలూకా వికాసం మనకు అవసరం. దాని గురించి ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా నాకు పడలేదు నీకు పడలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. సత్సంబంధాలు ఏ సమస్య పరిష్కారం కావలేదు, గతంలో రావాలి, ఇప్పుడు రావాలి. ఒకటి 10 సార్లు అయితే కానీ రావు. ఇంకా దాన్ని నేను చెప్పాను కదా, మన శాసనసభలో చెప్పారు కదా చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు కదా, మన మీద ఆధారపడిన ప్రభుత్వాలు వస్తే కానీ ఇవన్నీ పరిష్కృతం అవ్వవు, నాకు తెలుసు, నేను బాధపడుతున్నాను అని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత చెప్తున్నాం. సార్, ఈ 6,000 ఒప్పంద BSc పోస్టులు 25,000 దాకా ఖాళీలు ఉన్నా కూడా ఈ కేవలం 6,000 ఒప్పందం మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతున్నారు, నిరుద్యోగుల ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారు. ఏం చెప్పారు? ఒకటికి 10 సార్లు చెప్పాను, ఈ ప్రశ్న ఆన్సర్. హైదరాబాద్లో చెప్పాను, ఇక్కడ చెప్పాను, మా పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్లో విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను, ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్ అయినా చెప్తూ వస్తాను. శాసనసభలో చెప్పాను, శాసనమండలిలో చెప్పాను. ఏదైతే 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పారు, అది వాస్తవం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 17,240 పోస్టులు వచ్చి నింపాము. ఇప్పుడు ఇంకొక 6,000 ఒక 100 పోస్టులు వచ్చి ఇప్పుడు నింపుతున్నాము. దీంతో రేపు అకాడమిక్ ప్రారంభమైన నాటికి, జూన్లో స్కూల్స్ ఓపెన్ అయిన నాటికి జీరో వేకెన్సీ ఉంటుంది. ఆ రోజుకి వీడి తాలూకా జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తాము. అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పారు. ఇంకా అందుకని చెప్తాను, 6,100 పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రకటించాము. టెట్ విషయం అంటారా, గత సంవత్సరం కింద టెట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టాము. ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకు పెట్టండి అంటారు, పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి అంటారు. ఇది ఎక్కడ ధర్మం? రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము, మేము డబ్బులు కట్టుకుంటాము, మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి మాకు అని బాధపడుతున్నారు కదా. ఆ బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మరి టైం ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఈ ఇచ్చిన ప్రక్రియ, ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని, అందరికీ సక్సెస్ అవ్వాలని ఆ కోరిక, 6,100 రావాలని కోరిక. ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బీజేపీ కొన్ని అంశాలు మద్దతు ఇస్తున్నట్లు జగన్ గారు ప్రకటించారు. కొన్ని అంశాలు ఏమైనా ఉన్నాయండి బీజేపీతో? కొన్ని అంశాలు ఉంది అని చెప్పారు. ఒక విషయం అండి, పార్లమెంట్లో వస్తున్న బిల్లు, అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఆ బిల్లు వల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తే, లేదు దేశం తాలూకా రక్షణకి సార్వభౌమాధికారానికి ఏమైనా ఇబ్బంది వస్తే, లేదు రక్షణకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం దానికి సమర్థిస్తే తప్పు. ఆ మూడింటికి లేనప్పుడు మనం వచ్చి చేస్తేలాగా, ఆ మూడింటికి లేని దాన్ని మనం వచ్చి పెద్దాన్ని బిల్లుని అడ్డు పెట్టుకుంటే నువ్వు అడ్డు పెట్టినా ఆగదు కదా. అంశాల వారి విభేదించే అవసరం వస్తే విభేదిస్తాం. నేను దాన్ని ఇప్పుడు ఎందుకు మేము వీరిని సూర్యుని అని చదవడంలో చెప్పుకోవాలి.
నీ సంగతి ఏం చేస్తాను, నేను హైదరాబాద్లో రాని అని చెప్పాలని ఆ? అది కాదు కదా. చెప్పు, ఇంకేం చెప్పు. సార్ బొత్స ఝాన్సీ గారు ఎప్పటి నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? చూద్దాం. మీ అందరూ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నుంచి మీరు అందరూ ఎప్పుడు చెప్తే అప్పుడు నుంచి. మీకు స్ట్రాటజీ ఉంటుంది కదా సార్, మీకు మాకేం స్ట్రాటజీ, మా స్ట్రాటజీ ఆల్రెడీ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా మా స్ట్రాటజీ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడమే మా స్ట్రాటజీ అంతే. ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్గా ఆ పాలిటిక్స్లో మా తాలూకా మెయిన్ మాకున్న ఇది ఆలోచన ఏంటంటే, అది బలం అనుకోండి, అది మా ఆలోచన అనుకోండి, మేము కమ్యూనికేషన్ గ్యాప్ ఉంచాం. ఆలోచన ఒకటే మా